కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. మనం హోటల్ విజిట్ చేసినప్పుడు కెమెరాస్ ఉన్నాయా లేదా అని డిటెక్ట్ చేయడానికి. ఫర్ సపోజ్ ఇక్కడ ఇది చూడండి, ఇది చూడడానికి జస్ట్ ఒక కార్ కీస్ లాగా కార్ కీనే కదా, కార్ కీస్ లాగా ఉంది. ఓకే, సో దీన్ని కొంచెం ఇలా టిల్ట్ చేస్తే ఇది ఒక సీక్రెట్ కెమెరా ప్లస్ వాయిస్ రికార్డర్. సో ఫర్ సపోజ్ నేను దీన్ని ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ ప్లే చేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఎవరైనా గుర్తుపడతారా ఈ సీక్రెట్ కెమెరా అని చెప్పి? అసలు కార్ కీస్ లాగానే ఉంటుంది. సో ఇది బేసికల్గా ఓయో రూమ్స్ లాంటి దాంట్లో ఇవి జరుగుతుంటాయి అనమాట. హై అండ్ హోటల్స్ అని కూడా చెప్పవచ్చు, ఎందుకంటే ఎవరు ఎలా వాడుతున్నారు అనేది చెప్పలేము డిజిటల్ వరల్డ్ లో. అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళే పెట్టొచ్చు, నాట్ ఈవెన్ మేనేజ్మెంట్, వర్క్ చేస్తున్న వాళ్ళు పెట్టొచ్చు. నేను మీకు చూపిస్తుంది కార్ కీస్ లెక్కనే, బట్ ఇది ఒక వాచ్ లో ఉండొచ్చు, ఒక పెన్ లో ఉండొచ్చు. ఇప్పుడు మనకి యూజువల్ స్టిక్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో ఎక్కడైనా ఉండొచ్చు. మనం ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమాలో చూస్తాం, బటర్ఫ్లై లో సీక్రెట్ కెమెరా పెడతాం. సో అలా చాలా విధాలుగా ఉంటాయి అన్నమాట. సో దీనికి డిటెక్షన్ ఈ టూల్ ఉంటది అనమాట. ఇది యాంటీ థెఫ్ట్ కే డిటెక్టర్ అని అంటారు అనమాట. కే డిటెక్టర్. సో ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఎవ్రీవన్ కెన్ పర్చేస్ ఇట్. మీరు ఈ టూల్ విక్రమ్ సినిమాలో కానీ లేదంటే రామ్ చరణ్ ధృవ సినిమాలో కనుక చూస్తే ఈ టూల్ తను వాడుతుంటాడు డిటెక్ట్ చేయడానికి ఎక్కడెక్కడ కెమెరాస్. లేదు, ధృవ సినిమాలో బగ్ ఉంటది కదా చెస్ట్ లో, రామ్ చరణ్ దానికి ఇలా డిటెక్ట్ చేస్తారు అనమాట. ఏమేమి డిటెక్ట్ చేస్తుంది? ఓన్లీ కెమెరాస్ స్పై కెమెరాస్ కాదు, ఇది GPS డిటెక్టర్ అనమాట. ఇది ఏదైతే ఉంటుందో దీంతో GPS డిటెక్ట్ చేయొచ్చు. అండ్ దీంతో వైఫై ఎనేబుల్డ్ కెమెరాస్ అన్ని డిటెక్ట్ చేయొచ్చు అనమాట. నాన్ వైఫై వీ కెన్ యూజింగ్ దిస్. సో ఇది ఎలా వర్క్ చేస్తా అంటే ఇక్కడ నాబ్ ఉంది చూసారా, దీన్ని రొటేట్ చేయాలన్నమాట. రొటేట్ చేసినప్పుడు టూల్ యాక్టివేట్ అయినట్టు. మనకి ఫ్రీక్వెన్సీ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇది నాన్ ఫ్రీక్వెన్సీ టూల్, ఫ్రీక్వెన్సీ బట్టి సీక్రెట్ కెమెరాస్ అనేవి ఉంటాయి అనమాట. సో మనం ఈ నాబ్ ని చేంజ్ చేసుకుంటూ పోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ అ హై ఫ్రీక్వెన్సీ కెమెరా, మనం ఈ నాబ్ చేంజ్ చేసుకోగానే ఇలా బీప్స్ అప్పుడు వస్తుంది. లేదు అని అంటే వి నీడ్ టు గో. అది ఉంది కాబట్టి సౌండ్ వచ్చిందా? సీక్రెట్ కెమెరా ఉంది కాబట్టి సౌండ్ వచ్చింది. లేదంటే మనం ఈ డిస్టెన్స్ లో కనుక స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా బీప్ సౌండ్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు హోటల్ రూమ్ కి వెళ్ళి మొత్తం అణువు ఎత్తుక్కోవాలి. మనం మొత్తం ఎత్తుక్కున్న తర్వాత వి హావ్ టు స్టే. ఓకే, ఇది అందరు కొనొచ్చా? ఎంత అమౌంట్ అంటే ప్రైసింగ్ ఎంత ఉంటుంది? 4000 దొరికేస్తుంది మనకి. బట్ బెటర్ కదా, అందరూ కొనుక్కోవడం చాలా బెటర్. ఇలా మనకి ఈ టూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇంకేమేం టూల్స్ ఉన్నాయి లైక్ డిఫరెంట్ గా, అంటే సైబర్ నేరగాలు చేస్తున్న టూల్స్, యూస్ చేస్తున్న టూల్స్? ఇది ఆల్ ఇన్ వన్ టూల్ అని చెప్పొచ్చు అనమాట. సో బేసికలీ ఇది ఫ్లిప్పర్ జీరో. ఇది ఏంటి అని అంటే IoT డివైస్ అని అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ కి కనెక్ట్ అయిన డివైసెస్ అన్నిటిని హ్యాక్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా ప్రొజెక్టర్ ఉంది అనుకోండి, ఆ ప్రొజెక్టర్ ని నేను బంద్ చేయొచ్చు. ఫ్యాన్స్ ఉంటాయి, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ వచ్చేస్తున్నాయి, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ ని బంద్ చేయొచ్చు. ఇంకా క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ తీసుకోండి, హ్యాక్ చేయకండి, జస్ట్ డీటెయిల్స్ చెప్పండి ఎలా హ్యాక్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా చూడండి, ఐఎమ్ నాట్ టచింగ్ ద కార్డ్. నేను కార్డ్ ని టచ్ చేయట్లేదు. ఈ ఫ్రీక్వెన్సీలో కార్డ్ స్కాన్ అయిపోయింది, సౌండ్ వచ్చింది. ఈజ్ దిస్ యువర్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. ఎక్స్పైరీ డేట్ వచ్చింది, కార్డ్ అకౌంట్ నంబర్ వచ్చింది, అకౌంట్ నంబర్ వచ్చింది. ఓ మై గాడ్. సో నేను ఇంకా మీ కార్డ్ ని టచ్ కూడా చేయలేదు, ఐ జస్ట్ ప్లేస్డ్ ఇట్. సో రాండమ్ గా అట్లా పెట్టేసిన చాలా మంది కార్డ్స్ కార్ లో పెడుతూ ఉంటారు, వాలెట్ ఇస్తుంటారు అలా. సో ఎనీవన్ కెన్ హ్యాక్ దిస్. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఇదే వాలెట్ మీరు మీ బ్యాక్ పాకెట్ లో పెట్టుకొని యూఆర్ గోయింగ్ ఫర్ అ షాపింగ్ మాల్, నా దగ్గర ఈ డివైస్ ఉంది, ఓ అలా కూడా స్కాన్ చేసి జస్ట్ ఇలా ట్యాప్ చేసి వెళ్ళిపోవచ్చు. అప్పుడు డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. నాకు అప్పుడు ఈ కార్డ్ తో సంబంధం ఉండదు, నాకు జస్ట్ ఇదే మీ కార్డ్ అన్నమాట. అంతే కదా. ఇక్కడ ఏం చేస్తా అంటే గూగుల్లో చాలా NFC కార్డ్స్ దొరుకుతుంటాయి. ఆ NFC కార్డ్స్ యూజ్ చేసుకొని ఇందులో ఉన్న డేటా అందులో ట్రాన్స్ఫర్ చేస్తా. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక నేను ఇండియాలో వాడితే బై డిఫాల్ట్ ఈజీ దొరికిపోతుంది, ఎందుకంటే OTP సిస్టమ్ ఉంటుంది, నేను ఎక్కడ నుంచి చేస్తాను అనేది. OTPs కంపల్సరీ మేము యాక్సెప్ట్ చేస్తేనే మీరు ఆ కార్డ్ యూజ్ కార్డ్ వెళ్తుంది. బట్ అదే నేను అవుట్ సైడ్ ఇండియా వాడితే దుబాయ్, సింగపూర్, జపాన్ ఓటీపీ ఉండదు, ట్యాప్ అండ్ పే, ఎందుకంటే వైఫై కాదు కదండి ఇది. అలా సో నేను ఇక్కడ డేటా తీసుకొని అక్కడ వాడుతుంటా అనమాట. కనిపెట్టడం, కనుక్కోవడం, పట్టుకోవడం కూడా కష్టం, చాలా టైం పడుతుంది. అప్పుడు వరకు నేను అక్కడనే ఉండలేను కదా, ఉండలేరు, ఏదో ఒక పెద్ద పర్చేస్ చేసి వెళ్ళిపోతాను. సో అసలు కార్డ్స్ కూడా చాలా సేఫ్ గా మనం పెట్టుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. అండ్ దీనికి ప్రొటెక్షన్ అంటే మనకి ప్రొటెక్షన్ కార్డ్స్ అని దొరుకుతుంటాయి. దీనికి 2000 పర్చేస్ చేసుకుంటే మన కార్డ్ సేఫ్ ఉంటుంది. ఆ కార్డ్ మళ్ళీ పౌచ్ లేదు అని అంటే ఈ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఈ సిమ్ కార్డ్ కి
ఈ లెవెల్ వరకు అల్యూమినియం ఫాయిల్ చుట్టుకోవాలి. ఓకే, అల్యూమినియం ఫాయిల్ చుట్టుకుంటే ఏమవుతుందంటే ఎటువంటి ఫ్రీక్వెన్సీ కూడా ఇది క్యాప్చర్ చేయలేదు. చాలా ఈజీ థింగ్ మా అందరికి. ఒక్కొక్క కార్డ్కి 2000 పెట్టాలంటే కష్టం. నార్మల్ కామన్ పీపుల్ కి అల్యూమినియం ఫాయిల్ చుట్టేసుకోవచ్చు, అయిపోతుంది. యువర్ కార్డ్ విల్ బి సేఫ్. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటి అని అంటే ఇన్ఫ్రారెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం కార్స్ లో ట్రావెల్ చేస్తుంటాం, రైట్? మనం కార్ ఫ్రీక్వెన్సీ కనుక క్యాప్చర్ చేసుకున్నాం అనుకోండి, లాక్ అన్లాక్ బటన్ ఈ టూల్ త్రూగా, నాకు మీ కార్ కీస్ అవసరం లేదు, దిస్ ఈస్ ఓన్లీ మై ఫిజికల్ టూల్. అసలు కార్ కీస్ అక్కర్లేదు, మీకు కార్డ్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఆ డివైస్ ఉంటే అన్ని హ్యాక్ చేసి కార్లు కొట్టేస్తారు, కార్డ్స్ తీసేసుకుంటారు, షాపింగ్లు చేసుకుంటారు. ఏంటక్క దాని అసలు డివైస్ పేరేంటి? ఫ్లిప్పర్ జీరో అండి డివైస్ పేరు. ఓకే, ఫ్లిప్పర్ జీరో. ఇది మరి ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటే ఎలాగా? దీనికి సర్టిఫైడ్ ఉంటారు, సర్టిఫైడ్ పర్సన్స్ కి ఇస్తారన్నమాట. సో మీరు ఎథికల్ హ్యాకర్ కాబట్టి మీకు ఇది ఇచ్చారు. మీరు యూస్ఫుల్ వే ఎలా వాడుతున్నారు దీన్ని? మేము దీన్ని జస్ట్ ఒక అవేర్నెస్ పర్పస్ కిందకి వాడతాము. ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి టూల్స్ ఉంటాయి, జస్ట్ ఇలా వచ్చి స్వైప్ చేసినా కూడా మీ కార్డ్స్ కానీ కార్ కీస్ కానీ యాక్సెస్ ఉంటది అని చెప్తున్నారు. ఇట్స్ కాల్డ్ ఫ్లిప్పర్ జీరో. ఇంకా ఏమేం చేయొచ్చు దీని త్రూగా? ఇప్పుడు మనకి ఫాస్ట్ ట్యాగ్స్ ఉంటాయి. యూజువల్ లో మనం సినిమాలో చూస్తున్నాం, కొంతమంది ఇలా అద్దం చూడడానికి వచ్చి ఇట్లా వాచ్ తో స్కాన్ చేసి వెళ్ళిపోతారు. అవును, నేను ఆ డివైస్ త్రూగా స్కాన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మా కార్లకి అన్నిటికీ బయట ఉంటది కదా యాక్చువల్ గా, మనం ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తుంటాము. సో ఏమైతుంది ఫాస్ట్ ట్యాగ్ ని? ఈ టూల్ కనుక నేను ఫాస్ట్ ట్యాగ్ పైన ప్లేస్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ ఫాస్ట్ ట్యాగ్ డేటా మొత్తం దీంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఫాస్ట్ ట్యాగ్ హ్యాక్ అయితే ఏమవుతుంది మనకు? నేను మీ ఫాస్ట్ ట్యాగ్ వాడుకోవచ్చు ఇక. ఓ మై గాడ్, నేను ఎక్కడికి వెళ్ళినా ఫాస్ట్ ట్యాగ్ డిటెక్ట్ అయ్యేది మీ దాంట్లో నుంచి అయితే ఉంటుంది. ఇంత కష్టం అసలు ఏది చూసినా. అంటే నాకు ఇప్పుడు ఏది పట్టుకోవాలన్నా ఏది మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఇక్కడ ఏమైనా కెమెరాస్ ఉన్నాయా, నా ఫోన్ ఏమైనా హ్యాక్ అవుతుంటుందా అని. సో ఇంకా ఏమేమి డివైసెస్ ఉన్నాయండి? ఇంకొకటి దాని త్రూగా ఏం చేశానంటే, ఇప్పుడు మనం పోల్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు అపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా సెక్యూరిటీ చెక్ విల్ బి హ్యావింగ్ పోల్. అవును. ఇంకొకటి ఏంటంటే దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు గ్రీన్ లైట్ కనుక వచ్చిన ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అది నేను క్యాప్చర్ చేసుకున్నాను అనుకోండి, నేను పేరు అంతా గ్రీన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, సిగ్నల్ రెడ్ పడకుండా. ఇదేదో నిజంగా మంచి యూస్ఫుల్ టూల్ అండి యాక్చువల్ గా దీనికోసం. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళినా రెడ్ పడతా ఉంటది ఏంటి అనుకుంటూ ఉంటాము, ఇదొకటి మంచిగా యూస్ చేసుకోవచ్చు అనుకుంటాం. గ్రీన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అట్లా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టోల్స్ వస్తుంటాయి, ఆ టోల్స్ ఫ్రీక్వెన్సీ క్యాప్చర్ చేసుకుంటే నేను అప్ డౌన్ దీని త్రూగానే ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఇండియాలో మనకి లేటెస్ట్ వస్తున్న పాస్పోర్ట్స్ ఆర్ ఈ పాస్పోర్ట్స్. ఇప్పుడు ఈ పాస్పోర్ట్స్ వస్తున్నాయి, ఇష్యూ చేస్తున్నారా మనకి? రీసెంట్ గా అప్లై చేసుకున్న అందరికి ఈ పాస్పోర్ట్స్ వస్తాయి. అంటే ఇది మరి ఇది ఫిజికల్ పాస్పోర్టే కదా? ఫిజికల్ పాస్పోర్ట్. ఈ అండ్ యూజువల్ గా ఈ పాస్పోర్ట్ అనేది ఫోన్ యాప్ లో ఏదో ఉంటది. సో బేసికల్లీ రీసెంట్ మనకి ప్రీవియస్ పాస్పోర్ట్స్ ఏంటి అని అంటే, వి యూస్ టు హ్యావ్ దిస్ పేజ్. ఈ పేజ్ ని మనం ఇలా స్వైప్ చేస్తే మన డేటా మొత్తం సిస్టమ్ లో వస్తుండే. అవును. బట్ ఇప్పుడు స్వైప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్యాప్. ఇలా ట్యాప్ చేయగానే మన డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో ఇందులో ఏమైతే అంటే కనిపించకుండా ఒక చిన్న ఇన్బిల్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ చిప్ సెట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే విల్ బి హావింగ్ ఇట్. దాంట్లో ఒక చిన్న చిప్ సెట్ ఉంటుంది అనమాట. సో ఆ చిప్ సెట్ ని కూడా నేను ఈ ఫ్లిప్పర్ జీరో యూజ్ చేసుకొని బైపాస్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు మన ఐడెంటిటీ కూడా మనం గవర్నమెంట్ ఏదైతే మన 2 KB ఫైల్, మన ఫోటోస్, ఫింగర్ ప్రింట్స్ ఏదైతే తీసుకుంటుందో అది నేను దీని త్రూగా క్యాప్చర్ చేయొచ్చు అన్నమాట, ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసేయచ్చు. సో ఫ్లిప్పర్ జీరో చాలా డేంజరస్. చాలా డేంజరస్. గ్రీన్ సిగ్నల్స్ తప్పితే మనకి ఏది యూస్ఫుల్ ఉండదు, అంతేనా? అందుకే ఆ టూల్ ని బ్యాన్ చేసేసారు. ఇప్పుడు మీకు చూపిస్తున్న టూల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి టోటల్లీ ఇండియాలో బ్యాన్. మీరు ఇంపోర్ట్ చేయించుకోవాలంటే బయట నుంచి ఇంపోర్ట్ చేయించుకోవచ్చు. అది కూడా చాలా ఈజీ అయిపోయింది కదా. బయట నుంచి ఎన్ని స్మగుల్డ్ గూడ్స్ వచ్చేస్తున్నాయి, ఎన్ని తీసుకుంటున్నారు, అన్ని